పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సామాజిక న్యాయానికి అగ్రతాంబూలం వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు మన ప్రియతమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీల కోసం బీసీల యొక్క అభివృద్ధి కోసం బీసీల యొక్క సంక్షేమం కోసం సామాజిక న్యాయానికి అగ్రతాంబూలం వేసినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ ఈనాడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో కానీ బీసీలకి అన్ని విధాలుగా మరి ఈరోజు ఆదుకునేటువంటి కార్యక్రమం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బీసీ సప్లాన్ని కూడా నిధులు కేటాయించి ఆ రోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోయాం. అన్ని కులాలకు ఆదరణ పథకం ద్వారా ఆదుకున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో మరి ప్రత్యేకంగా బీసీల కోసం బీసీల అభివృద్ధి కోసం బీసీ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు ప్రధానంగా మీ అందరినీ కోరేది ఒకటే, నీతికి నిజాయితీకి మారు పేరుగా నా రాజకీయ జీవితం మీ అందరికి కూడా తెలుసు. నిజాయితీగా నిలబడ్డాం, నీతిగా నిలబడ్డాం, మీ అందరికీ సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో మీ అన్ని గ్రామాల్ని సమగ్రంగా అభివృద్ధి చేశాం. ప్రత్యేకంగా మత్స్యకార గ్రామాలతో పాటు అనేక వర్గాల బీసీలు నివసించే ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు నా కుమారుడు దినేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంలో మరి పెద్దలు మీదా రవిచంద్ర గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, లోకేష్ బాబు గారు ఆశీస్సులతో మరి ఇన్ఛార్జిగా నియమించారు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున దినేష్ రెడ్డి పోటీ చేయబోతా ఉన్నాడు. మీ అందరి యొక్క మరి సహాయ సహకారాలు అందించి మరి మంచి మెజార్టీతో గెలిపించి నీతికి నిజాయితీకి ఈరోజు చూడాలా ఏం జరిగింది 5 సంవత్సరాల కాలంలో. 5 సంవత్సరాల ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ విధంగా అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, దుర్మార్గాలు చేశారు, దగా చేశారు. ఒక నల్ల త్రాచు మాదిర 1500 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన దుర్మార్గుడిని తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సినటువంటి ఆవశ్యకతని తప్పనిసరిగా గుర్తించి దినేష్ రెడ్డిని మీ బిడ్డగా ఆశీర్వదించమని మీ అందరికీ 2 చేతులు మరి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.